ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది పేషెంట్లను వారి అటెండర్లను వాళ్ళందరినీ సందర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకుండే కష్టాలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా డయాలసిస్ సెంటర్ కరెక్ట్గా లేదు, ఇంకొక 3 నుంచి 4 యూనిట్లు అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే నేను ఇక్కడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సార్తో కూడా మాట్లాడా. వారు ఏమంటారంటే డయాలసిస్ యూనిట్లు పెట్టడం పెద్ద సమస్య కాదు, అకామిడేషనే పెద్ద ప్రాబ్లం అనడం. వాళ్ళు నిజంగా కూడా సరే ఆ సమస్యను దృష్టికి తీసుకొని నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ కావలసినటువంటి ఏదైనా సదుపాయాలు కానీ ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా అవసరం ఉంటే అవన్నీ నాకు ఇండెంట్ పెట్టి నాకు ఇస్తే నేను మన హెల్త్ మినిస్టర్ వద్దకు తీసుకెళ్ళి అవన్నీ శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా ఇక్కడ నాకు రోజుకు ఒక 2-3 పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ డయాలసిస్కి మేము వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ పోవాల్సి వస్తూ ఉంది, మాకు ఇక్కడ డయాలసిస్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ నాకు చెప్పడం. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడికి వాళ్ళ ఈ పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్ అంతా సందర్శిస్తే మనకు తెలిసిన ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ టైంకి రాకపోవడం నా వద్దకు వచ్చిన ముఖ్యమైన కంప్లైంట్. కాబట్టి అదే ఇప్పుడు బయోమెట్రిక్ తీపిచ్చి చూస్తా. అదేవిధంగా మనకు డయాలసిస్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయాలో అక్కడ ఒక స్పెషల్ పెద్దగా రూమ్ కావాలని వారు అడగడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కమిటీలతో మాట్లాడి ఎక్కడో ఒక దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ డయాలసిస్ సెంటర్ కొంచెం తొందరగా స్టార్ట్ చేసే విధంగా వాళ్ళతోటి నేను అడిగి అది స్టార్ట్ చేపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ స్టాఫ్ కొరత చాలా ఉంది. చాలామంది అవుట్ సోర్సింగ్ డాక్టర్లను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు. ఏదో కాంట్రాక్ట్ వర్కర్స్ లాగా వస్తారు, పొద్దున వస్తారు, మనకు వాళ్ళకు వాళ్ళు చేయవలసిన పని ఏదైతే ఉందో దాని మీద నిబద్ధత ఉండకుండా వాళ్ళు పొద్దున్నొచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఎవరు అడిగినా కూడా వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు డాక్టర్లు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు. గవర్నమెంట్ హాస్పిటల్కి మినిమం 650 పడకల కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పటికి మనకు 305 బెడ్సే ఉన్నాయి. కాబట్టి దాన్ని అప్గ్రేడ్ చేపిస్తూ 605 బెడ్లకు మనం పెంచాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తూ కొత్త రిక్రూట్మెంట్లు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేసింది. కేవలం అవుట్ సోర్సింగ్లోనే ప్రోత్సహించి వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు ఇక్కడ ఏదో వచ్చి జాలీగా వచ్చి పని చేసుకొని పోవడమే తప్ప వాళ్ళకు ఒక కమిట్మెంటు, వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేకుండా వాళ్ళు పనిచేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను ఇదే చెప్తా ఉన్నా. అదే కనుక రెగ్యులర్ పోస్టింగ్ ఉంటే ఇక్కడ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయం ఉండేది. సరే ఇక్కడ ఏవేవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ నేను తీసుకొని వాటిని మన గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి ముఖ్యంగా డయాలసిస్ ఒక కొత్త యూనిట్ని ప్రారంభిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.